ఫ్యూచర్ ముందుకు పోవాలంటే చేయలేడు. కొద్దిగా ఇంటి దగ్గర మీరు కూడా కొంచెం జాగ్రత్త వహిస్తే ఇప్పుడు చెప్పినట్టు ఈరోజు ఏ సార్ ఏం చెప్పినాడు, ఇంగ్లీష్ సార్ ఏం చెప్పినాడు తీసి రాయ్, రోజు వర్క్ అనేటువంటిది ఉంటుంది. సోషల్ సార్ ఏం చెప్పినారు తీసుకొని రాయ్, అట్లా మీరు కొంచెం ఇంటి దగ్గర కాన్సన్ట్రేట్ చేయాలి. చేస్తే ఏదైనా పిల్లలకు చదివినటువంటిది వస్తుంది. ఇంకా లేదు అంటే అబ్బాయి అసలు నోట్స్లన్నీ ఇన్కంప్లీట్. మీ పిల్లవానికి అన్ని బుక్కులు అన్నీ ఇచ్చినాము, బుక్కులు బ్యాగులు బట్టలు అన్నీ ఇచ్చినాము, అన్నీ ఇన్కంప్లీట్ అంటాడు. ఏరా అంటే ఒక దెబ్బ తింటాడు అంతే. వాడిని చూసి పుట్టబుద్ధి కూడా కాదు. బచ్చాతో చోటానత చిక్కిన సర్కార మోసి రోడ్ల పని చేసి కాలు ఇస్తుందో చేయిస్తుందో తెలీదు. మా తల్లిదండ్రులు అప్పట్లో మాకు చదివిస్తుండ్రే, కానీ మేము బడికి పోలే. చదవలేమే, ఏం చదువుతాలే అంటూ మా క్లాస్ మా దోస్తులు నన్ను ఏ రోజు కూడా ఇట్లా స్కూల్లో కూర్చొని సార్ వాళ్ళు చెప్పేది నేను వినలేదు, నేను చదువుకోలేదు. కానీ ఈరోజు నా పరిస్థితి ఏమో తెలుసా, 500 కోసము 12 గంటలు కష్టపడుతున్నాను. నా కొడుకును చదివిస్తామంటే వాడు ఏం చదువుతాడు కూడా అర్థం కాదు. ఈ ఏం చదువురా అని చెప్తే మీద ఇంగ్లీష్ ఆత అంటాడు. వాడు ఇంగ్లీష్ చదువురా అంటే ఇంగ్లీష్ నేయతా అంటాడు. మరి ఎట్లా ఇప్పుడు సార్ చదివిపిస్తుండడా లేదా అర్థం కాదు. దయచేసి మీకు నేను కోరుకునేది ఏమంటే, నా కొడుకు మీరు క్లాస్మేట్లు కాబట్టి నాతో పాటు నా తోటి స్నేహితులు చదువుకోలేదు చాలా మంది. అప్పట్లో చదువు మీద నాకు ధ్యాస లేదు. కానీ ఇప్పుడుండే జనరేషన్కి, ఇప్పుడుండే టెక్నాలజీకి చదువు లేకపోతే రోడ్డు మీద పోయే కుక్కకైనా వాల్యూ ఉంటుందేమో కానీ మనిషికి మాత్రం వాల్యూ లేదు. ఆ భగవంతుడు, ఆ జీసస్, అల్లా మనకి మెదడు అనేది ఇచ్చినాడు. దానికి మీరు ఇక్కడ చదివి మంచి ప్రయోగాలు అయ్యి మీ తల్లిదండ్రులకి గురువులకి మంచి పేరు తెస్తే జీవితాంతము మీకు నేను నా కొడుకు క్లాస్మేట్స్ కాబట్టి చేతులు జోడించి మీకు మొక్కుతున్నాను. ఎందుకంటే గురువులు దైవం అంటారు. వాళ్ళు చెప్పింది మీరు ఉండే మెదడులో మంచి శిక్షణ వచ్చి మన ఊరికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని నేను మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను. కాబట్టి నా కొడుకుని మీరు ఒక సాయం చేయండి, బాగా చదువుకోరా, మీ నాయనక వచ్చి పోయిందని చెప్పండి. దయచేసి మీరు బాగా చదివి మా సార్ గారికి, మా ఊరికి, మా మండలానికి మంచి పేరు తీసుకోవాలి. మీ పరిస్థితులు ఏమైతే కుక్క కింద హీనంగా అయితే దయచేసి ఇది అర్థం చేసుకొని మంచిగా చదువుకోవాలని మిమ్మల్ని కోరుకుంటాను. చెప్తారా మా దునియాకి? నాకు కంట్లో నేలు వస్తున్నాయి. వాడు బాగుంటే పడిపోతానంటే ఏం చదివేలేదు. దానికి ఈరోజు పని పాట గురించి సార్ని కొద్దిగా అడగాలని వచ్చినాను. దయచేసి మీరు మంచిగా చదువుకోవాలా, తల్లిదండ్రులు మంచి పేరు తీసుకోవాలా, దేవుడు మంచి పేరు తీసుకోవాలా. ఇప్పట్లో జోబులో ₹1,00,00,000 ఉంటే ఏదైనా సాధించగలరు, కానీ ఎడ్యుకేషన్ లేకుండా ఏది సాధించలేదు. చదువు వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పట్లో. అప్పుడంటే మేము ఏదో బతికినాం అయిపోయింది. ఇప్పుడు చదువు లేకుంటే మీ జీవితాలు లేవు. రైటా?